శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే, అఖండ ధనలాభం కలగాలంటే ధనుస్సు రాశి వాళ్ళు 2026 సంవత్సరంలో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి గురువు 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 1వ తేదీ వరకు 7వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 8వ సంచారం చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నాడు. నవంబర్, డిసెంబర్లో 9వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే మొత్తం 12 నెలల్లో గురువు దాదాపు 7 నెలలు ధనుస్సు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ధనుస్సు రాశి వాళ్ళు 2026 సంవత్సరంలో ధనపరంగా బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముందుగా జూన్ 1వ తేదీ వరకు 7వ స్థానంలో గురువు యోగిస్తున్నాడు కాబట్టి పెళ్ళిళ్ళు కావాల్సిన ధనుసు రాశి వాళ్ళందరికీ జూన్ 1 లోపు పెళ్ళిళ్ళు అయిపోతాయి. వయస్సు పెరిగిపోయి పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న ధనుసు రాశి వాళ్ళందరికీ మనసుకు నచ్చిన సంబంధం వచ్చి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. విడాకుల వరకు వెళ్ళిన భార్యాభర్తలు కూడా కలిసిపోవటానికి 7వ స్థానంలో గురువు సంచారం విశేషంగా యోగిస్తుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు ప్రారంభిస్తే బ్రహ్మాండంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ధనుసు రాశి వాళ్ళకి విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి, రావాల్సిన ధనం వస్తుంది, మొండి బాకీలు వసూలవుతాయి. ఎంత పెద్ద మొత్తంలో అప్పులున్నా అప్పుల నుంచి బయటపడతారు. ఇవన్నీ కూడా జూన్ 1 లోపు ధనుసు రాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే బంగారం కొనుక్కోవాలని ప్రయత్నిస్తే బ్రహ్మాండంగా బంగారం కొనుక్కుంటారు. ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం గురువు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కొంచెం బ్యాడ్ టైము. ఈ టైంలో ఏం జరుగుతుందంటే మీరు దాచిపెట్టుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఏదో కారణంతో అయిపోతూ ఉంటుంది. మనీ ఎక్స్‌పెండిచర్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రం రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి మనీ ఎక్స్‌పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసుల్లో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కువ కష్టపడ్డ తక్కువ ఫలితం అనేది జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో ఈ ఎక్స్‌పెండిచర్ ఖర్చు అనేటటువంటిది తగ్గిపోవాలి. కెరీర్ పరంగా బాగుండాలి. ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఈ సమయంలో కూడా బంగారం కొనుక్కోవాలంటే గురువు పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే బృహస్పతయే నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఈ మంత్రం చదువుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం పెరగటం కోసం కొబ్బరి నీళ్లతో గురువారాలు శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. గురుబలం పెరుగుతుంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో గురువు 9వ స్థానంలో ఉన్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళు జాక్పాట్ కొట్టబోతున్నారు. దానికి కారణం ఏంటంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఊహించని విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంది. బల్క్ అమౌంట్‌లో మీకు డబ్బులు కలిసొచ్చే అవకాశం నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సంవత్సరం కనిపిస్తోంది. పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసొచ్చే యోగం కూడా ఉంది. వంశపారంపర్య ఆస్తులు, స్థిరాస్తులు మీరు ఊహించనివి కూడా అద్భుతంగా కలిసొచ్చే అవకాశం ఉంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి 12 నెలల్లో దాదాపుగా 7 నెలల పాటు గురుబలం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మిగిలిన 4 నెలల్లో మాత్రమే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అప్పుడు కూడా గురుబలం పెంచుకోవచ్చు. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని బలం లేదు. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం నడుస్తోంది. ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే నడుము నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఎప్పుడు స్ట్రెయిన్గా ఉండటం, నీరసంగా ఉండటం, ఇలాంటి అనారోగ్య సమస్యలు కలిగింపజేస్తుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్, బంధువులతో రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యేలాగా అర్ధాష్టమ శని దోషం చేస్తుంది. మీకు డబ్బులు ఎంత బాగా గురువిచ్చినా సరే మీకు రావాల్సిన రికగ్నైజేషన్ మాత్రం ఒక్కొక్కసారి అర్ధాష్టమ శని దోషం వల్ల ఆలస్యం అయిపోతూ ఉంటుంది. మీరు ఎక్కువ కష్టపడ్డా రికగ్నైజేషన్ మాత్రం తక్కువగా ఉంటుంది. మరి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి మీరు చేస్తున్న వృత్తిలో రికగ్నైజేషన్ రావాలంటే ఏం చేయాలి? బంధువుల మధ్య డిస్టెన్స్ పెరగకుండా రిలేషన్స్ బాగుండాలంటే ఏం చేయాలి? అర్ధాష్టమ శని వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ పోవాలంటే ఏం చేయాలి? 4 శనివారాలు నువ్వులు దానం ఇచ్చుకోవాలి. శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి శివాభిషేకానికి ఉంటుంది.
అందుకే శనివారం పూట నల్ల నువ్వులు, ఒక చిన్న పటిక ముక్క పంచదార వీటిని ఆవు పాలల్లో కలిపి, ఆ ఆవు పాలతో శివాభిషేకం చేస్తే అర్ధాష్టమ శని దోషం మొత్తం తొలగిపోతుంది. కాబట్టి శనికి మాత్రం ఈ సంవత్సరంలో శనివారాలు పరిహారాలు చేసుకుంటే ధనుస్సు రాశి వాళ్ళకి శనిచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇక ధనుస్సు రాశి వాళ్ళకి రాహువు సంచారం తీసుకుంటే 2026లో డిసెంబర్ 5 వరకు మూడో స్థానంలో రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మూడో స్థానంలో రాహువు యోగించటం వల్ల ఏం జరుగుతుంది? సొంతింటి కల నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం డిసెంబర్ 5 లోపు ధనుస్సు రాశి వాళ్ళందరూ గూడా బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కోవటం గానీ, కట్టుకోవటం గానీ జేస్తారు. భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటిది కొనుక్కునే యోగం ఉంది. మంచి రేటుకు ప్రాపర్టీ అమ్ముకోవటానికి కూడా బలం ఉంది. రియల్ ఎస్టేట్‌లో బ్రహ్మాండమైనటువంటి డీల్స్ ఓకే అయ్యి జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం గూడా ఉంది. వీసా అప్రూవల్ వస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్ 5 లోపు ఈ సంవత్సరం విదేశాలకు వెళతారు. అక్కడ చక్రం తిప్పుతారు. బ్రహ్మాండంగా చదువుకుంటారు. అక్కడ ఉద్యోగాలు చేస్తారు. వ్యాపారాలు చేస్తారు. విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. ధనుస్సు రాశి వాళ్ళు స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి వ్యాపారాలు చేసినా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసొస్తుంది. స్నేహితులతో కలిసి ఏవైనా ఇంపార్టెంట్ పనులు ప్రారంభిస్తే వాటిలో 100% సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే సోదరుల వల్ల కూడా ప్రయోజనాలుంటాయి. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరికైనా బ్రదర్స్ ఉంటే వాళ్ళ సపోర్ట్ వల్ల 100% ప్రాపర్టీస్ అనేవి కలిసొస్తాయి. బ్రదర్స్ సపోర్ట్ వల్ల జీవితంలో టాప్ పొజిషన్‌కి వెళ్తారు. కాబట్టి రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం రెండో స్థానంలోకి రాహు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలొస్తాయి. డిసెంబర్ 5 తర్వాత రెండో స్థానంలో రాహువు వల్ల కుటుంబంలో వచ్చే చిన్న చిన్న విభేదాల నుంచి బయటపడటానికి మాత్రం ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండండి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో కేతువు సంచారం తీసుకుంటే కేతువు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కేతు బలం లేదు. కేతు బలం లేనప్పుడు ఏం జరుగుతుందంటే అకస్మాత్తుగా, హఠాత్తుగా, అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో ఒక సమస్య ఎప్పుడో ఒకప్పుడు వచ్చే అవకాశం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హఠాత్తుగా సమస్య వచ్చినప్పటికీ గురుబలం అనేది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. రాహుబలం అనేది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడతారు. కానీ అకస్మాత్తుగా, హఠాత్తుగా, అనుకోకుండా కూడా ఆ సమస్య రాకుండా ఉండాలంటే నెలకొక్కసారి మంగళవారం పూట కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు అకస్మాత్తుగా, అనుకోకుండా, హఠాత్తుగా సమస్య కూడా రాదు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం జర్నీస్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయండి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కేతుబలం మాత్రమే లేదు. రాహుబలం బ్రహ్మాండంగా ఉంది. దేవగురు బృహస్పతి కూడా ఎక్కువ శాతం ఈ సంవత్సరంలో యోగిస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి రాజయోగము, విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని యోగించట్లేదు, కేతువు యోగించట్లేదు. శనికి, కేతువుకి పరిహారాలు చేసుకోండి. 2026 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.